రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్రలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. పర్యటించిన అనంతరము పర్ఫార్మెన్స్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇలా బరిలో నుండి తప్పించడము సరైందంటారా? అంటే తప్పించడం అంటే నేనైతే నా వరకు నేను ఒకటే చెప్పాను. నా వరకు నేను వెరీ క్లియర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే క్లియర్గా ఉన్నా నేను. ఆ రోజు రామసుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు నేను ఒకటే అన్నా, అన్నా నాకు పవర్ లేకుంటే నాకు వద్దు, మీరు ఎవరికైనా ఇచ్చుకొని నాకు అబ్జెక్షన్ లేదు అన్న తర్వాతనే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి గృహ సారథులు తీసేసినారు, కన్వీనర్లు తీసేసినారు, మండల అధ్యక్షులు తీసేసినారు, అలాగే మాకు ఉన్నటువంటి కోఆపరేటివ్ చైర్మన్స్ ఇవన్నీ కూడా తీసేసినారు. అయినా కూడా నేను కంటిన్యూ నా పనులు అయితే నేను చేసుకుంటా. ఇన్ని తీసేసినా కూడా మేము ఎక్కడ ఇది కాలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా చేసుకున్నప్పుడు నో ప్రాబ్లం. అంటే నాకు తెలుసు నాకు ఛాన్స్ లేదని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే అవన్నీ తీసేస్తున్నారో నేను అనుకున్నాను. నేను నందికొట్కూరుకు సంబంధించి మీరు పోలీస్ బాస్గా స్ట్రిక్ట్గా చేసినందుకే ఇలా జరిగిందంటారా? అంటే నందికొట్కూరు సెగ్మెంట్ సంబంధించినటువంటి ప్రజలకి మీరు ఎలాంటి సంక్షేమం అందించారు? ఆ ప్రజల్లో ఎలా ఉంటుందంటారు సార్? అది ప్రజలు చెప్పాలన్నా. నేను చెప్తే నేను చెప్పుకునేది అది ఏదో నాది ఏదో చెప్పుకున్నట్లు ఉంటుంది. నేనేమన్నా చేస్తుంటే ప్రజలలో మనసులలో ఉంటే ప్రజలు చెప్పుకుంటారు. బట్ నేనైతే ప్రజలకు సంతోషంగానే ఉండాలని చెప్పేసి నా ఎఫర్ట్స్ని నేను చేశాను. నేను నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి ప్రతిరోజు తిరగడము, ఎవరికి ఏది వచ్చినా నా శక్తి వంచన లేకుండా నేను చేసుకుంటూ పోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎవరిని తప్పుపట్టేది లేదు, ఎవరిని ఏమనేది లేదు. సీట్లు అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది, అధిష్టానం అది. ఆ రోజు నాకు కూడా సీట్ ఇచ్చారంటే ఒకరిని తీసి నాకు ఇచ్చారు కదా. నేను ఈరోజు మరి నన్ను ఎందుకు తీసేశారు అని అడగడానికి నాకు రైట్ లేదు. అది వాళ్ళ ఇష్టం. అది ఎవరైనా గెలుపు గురాలను చూసుకుంటారు. సరే, వాళ్ళు నాకంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇస్తారేమో, మంచిగా ఉంటారేమో, మరి ఏ దాన్ని చూసుకున్నారో మనకైతే తెలియదు. నందికొట్కూరు ప్రజలు నాన్ లోకల్గా వస్తున్నటువంటి అతన్ని బరిలో దింపితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మీరు ఎలా సపోర్ట్ చేస్తారంటారు? అంటే సపోర్ట్ చేసేది చేయండి, అది పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము, పార్టీ అధ్యక్షుడి మీద ఉన్నటువంటి అభిమానం ఉంటుంది. కానీ క్యాండిడేట్ మీద, కొత్తగా వచ్చే క్యాండిడేట్లో మీద దాని గురించి మనం పెద్ద ఇది చేయాల్సిన పని లేదు. కాబట్టి పార్టీ ఆలోచించేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు కాబట్టి వాళ్ళంతా చేస్తారని చెప్పేసి అనుకుంటారు. సార్, ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం తీసుకునే నిర్ణయము ఎమ్మెల్యేలకి, ఎంపీలకే జరగనటువంటి న్యాయము సామాజిక సంబంధించినటువంటి వర్గాలకి ఎలాంటి న్యాయం చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే న్యాయం అంటే ఇప్పుడు ఏమన్నా ఎస్సీలను తీసి ఎవరికో బీసీలకు, ఓసీలకు ఇవ్వట్లేదు కదా. ఎస్సీలను తీసి ఎస్సీలకే కదా ఇచ్చేది ఏదన్నా కానీ. సో ఇంకా మరి సామాజిక న్యాయం అనేది ఏముంది, సామాజిక న్యాయమే కదా.